యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.com ను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభువా, విజయం కోసం మేము నీ సన్నిధిలో వచ్చాము. మా జీవితాలలో నీ మహిమ పరచబడాలని, మేము చేసే ప్రతి పని నీ ఆశీస్సులతో నిండి ఉండాలని ప్రార్థిస్తున్నాము. నీ చిత్తానికి అనుగుణంగా మేము నడవగలిగే మార్గాన్ని మాకు చూపుము. మేము ముందుకెళ్లే ప్రతి అడుగు నీ చేతిలో నుంచి ఉండాలి ప్రభువా. నీవే విజయం యొక్క మూలం, నీవే దానిని మాకు అనుగ్రహించగలవాడు. మేము చేసే ఉద్యోగాలలో, వ్యాపారాలలో, విద్యలో, కుటుంబంలో, ప్రతిదానిలోనూ నీ దీవెనలు అవసరం ప్రభువా. మేము కష్టపడి పనిచేస్తున్నప్పటికీ నీ ఆశీర్వాదం లేకపోతే ఫలితాలు కనిపించవు. కనుక ప్రతి ప్రయత్నానికి నీవే ఫలితమిచ్చే దేవుడిగా ఉండుము. ప్రభూ, మా హృదయాలలో నమ్మకాన్ని నింపుము. విఫలమవ్వకుండా నిలబడే ధైర్యాన్ని ప్రసాదించుము. మాకు ఎదురవుతున్న ప్రతి అడ్డంకిని తొలగించుము. శత్రువు పథకాల నుండి మాకు రక్షణ కలుగజేసుము. మేము నీ వాక్యంలో నిలబడినప్పుడు విజయం మన వంతవుతుందనే నమ్మకంతో ముందుకెళ్లేందుకు మాకు బలమివ్వుము. ప్రియమైన తండ్రి, మాకు జ్ఞానం, వివేకం, ఆత్మనిగ్రహం కావాలి. విజయాన్ని పొందినప్పుడు గర్వించకుండా నీ కృపను గుర్తు చేసుకుంటూ వినయంగా ఉండేందుకు మాకు మార్గనిర్దేశించుము. మా విజయాన్ని ఇతరులకు సాయం చేయటానికి ఉపయోగించుకునే హృదయాన్ని మాలో పెంపొందించుము. యేసయ్యా, మేము నిన్ను ఆశ్రయించాము. నీవే మా పతకాలకు నిలువెత్తు గోడవలే ఉండుము. నీ దయలో మేము బలపడుదుము, నీ కృపలో ఎదుగుదుము. ఈ ప్రార్థనను నీ పవిత్ర నామంలో మేము అర్పిస్తున్నాము. ఆమెన్. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.com ను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.